కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు గురి కావడంతో ఆ ప్రభావం న్యాయ వ్యవస్థపై చూపిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం అంగీకరించారు. ఇక అవినీతి, దుష్ప్రవర్తన ఘటనల వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై అన్నారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. బ్రిటన్ సుప్రీంకోర్టులో జరిగిన న్యాయ వ్యవస్థ చట్టబద్ధత, ప్రజా విశ్వాసాన్ని కాపాడుకోవడం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవి విరమణ అనంతరం న్యాయమూర్తులు పదవులు స్వీకరించే అంశం కూడా ఆయన ప్రస్తావించారు. ఇక ఒక జడ్జి రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకం, ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల నైతిక విలువలను దెబ్బతింటాయని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థలో అవినీతి ఎప్పుడు వెలుగులోకి వచ్చినా సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించిందని తెలిపారు. దుష్ప్రవర్తన అంశంపైన తక్షణమే సరైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చట్టబద్ధత, విశ్వాసం అనేవి ఆదేశాలు ఇవ్వడం ద్వారా రావని, కోర్టు పనితీరు వల్ల లభిస్తాయని సీజే జస్టిస్ గవై తెలిపారు. ప్రతి వ్యవస్థ ఎంత దృఢంగా ఉన్నా కొన్ని దుష్ప్రవర్తనలు, అవినీతి జరుగుతుందన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే అది న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. వీటి వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కొందరి వల్ల మొత్తం న్యాయ వ్యవస్థపైనే విశ్వాసం పోతుందన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇలాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే సరైన చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. జడ్జీలు ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రభుత్వ పదవులు పొందడం వల్ల న్యాయ వ్యవస్థ పైన అనుమానాలు వస్తాయని సిజేఐ జస్టిస్ గవై అన్నారు. అందుకోసమే తనతో పాటు చాలా మంది న్యాయమూర్తులు ప్రభుత్వ పదవులు, ఎన్నికల్లో పోటీ చేయమని ప్రమాణం చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి నిర్ణయాల వల్లే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఇంకా ప్రజా పారదర్శకతను పెంపొందించడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలను లైవ్ స్ట్రీమింగ్ చేసినట్లు తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు న్యాయమూర్తుల వివరాలను వెబ్సైట్లో బహిరంగ ఉంచామని ఆయన తెలిపారు.